కర్కాటక రాశి. అమ్మాయి కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి వీలైనంతవరకు ఆర్థిక విషయాల కన్నా కూడా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి వీలైనంతవరకు దేవాలయ సందర్శన లాంటివి చేయడం, దాంతోపాటుగా ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి దూర ప్రయాణాల కొరకు కూడా ఒక ఆలోచన చేయడం, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాల కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ప్రశాంతతను పెంపొందించుకునే విధంగా ప్రయత్నం చేయాలి. దినచర్యలో మార్పులు చేసుకుంటారు. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో అధిక ఖర్చులు ఉన్నప్పటికీ అవి మంచి పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు చేసే ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గంతో పాటుగా ఆకస్మిక ప్రయాణాలకి, ఆకస్మిక పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అవకాశం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొత్త వ్యక్తులను నమ్మి ముందుకు వెళ్ళేప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వ్యాపార విస్తరణ విషయం కావచ్చు, కొత్త వ్యక్తులను వ్యాపారంలో కలుపుకునే నేపథ్యంలో కావచ్చు, అన్ని విషయాల్లోనూ ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వారి విషయాన్ని తీసుకున్నట్టయితే కన్యా రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కావచ్చు, లేకపోతే తల్లి, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో వృత్తిలో నూతన ఆలోచనలు చేయడం, దాని కొరకు విశేషంగా ధనాన్ని ఎలా పెట్టుబడి పెడితే బాగుంటుందని ఆలోచన చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. గౌరవం పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. శ్రమ బాధ్యతలు అధికంగా ఉంటాయి. వృత్తిలో అధిక ఆదాయానికి కూడా అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. అయినప్పటికీ కూడా బంధువర్గం యొక్క సహకారం అనేది మీకు లభ్యమవడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం, అలాగే ఇతరులతో ఏదన్నా మీకు ఇబ్బందులు లాంటివి ఉన్న వ్యాపార విస్తరణ విషయంలో కావచ్చు, వ్యాపారపరం కావచ్చు, ఇంతకు ముందుండే ఇబ్బందులు ఏమన్నా ఉన్నా తొలగిపోవడానికి అవకాశం ఉంది.